దయచేసి పిల్లవాళ్ళని దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడడం నేర్పండి. వాళ్ళతో ప్రేమగా ఉండడం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లల విషయంలోకి వస్తే, ఇప్పుడు ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఏం చెప్తున్నారంటే, మీకు ఎక్కువ మార్కులు రావాలి, మార్కులు వస్తేనే మంచిది, లేకపోతే నువ్వు ముద్దోడివి, నీకు ఏది తెలీదు, అలా మాట్లాడుతుంటారు. ఇంటికాడ పేరెంట్స్ సేమ్ అలాగే మాట్లాడుతుంటారు. తర్వాత స్కూల్లో టీచర్లు కూడా సేమ్ అలాగే మాట్లాడుతుంటారు. అలాగ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏంటంటే, మార్కులు వస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్టు, లేకపోతే వాడు బ్రతకడానికి పనికిరాడు అన్న ఇదిలోనే అందరూ రుద్ది పిల్లల మీద అదే పదిగా చెప్పడం వల్ల కొంతమంది చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదంటే ఏదైనా ఆగత్యాలు చేసుకోవడం అలాంటివి చేస్తుంటారు. దయచేసి వాళ్ళ మీద ఆ టార్చర్ కాస్త తగ్గించండి. ఎందుకంటే అంతకన్నా చదువుకోలేని వాళ్ళు బతుకుతున్నారు, బాగా చదివినోడు కూడా ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఆడి మెంటాలిటీని పెట్టి నడుస్తూ ఉంటుంది తప్ప, వాడు 100కి 100 మార్కులు వచ్చేసినంత మాత్రాన ఇప్పుడు స్కూల్లోని తర్వాత ఇంటి దగ్గర బాగా చదువు అని చెప్తున్నారు. ఆడు అంత బాగా చదివిన తర్వాత ఏంటి, మళ్ళీ ఎవడోడి కింద పని చేయడానికి ఏదో జాబ్కి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఏ జాబ్ అయినా ఏదైనా ఒకటి కింద పని చేయడమే. ఆ మాత్రం దానికి 100కి 100 మార్కులు తెచ్చుకొని ఎవడో దగ్గరికి వెళ్ళి మళ్ళీ పని చేయడానికే కదా ఈయన అంతగా తయారు చేసి పంపించేది. అలా కాకుండా ఆడికి ఏంటి ఇంట్రెస్ట్ ఉందో ఏదన్నదో చూసి వాడు జాబు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయకుండా ఆడు సొంతంగా ఏదైనా ఆలోచించి చేయగలిగే స్థితికి మనం ఆడు మైండ్ సెట్ తీసుకెళ్ళగలిగితే ఆడు ఖచ్చితంగా బాగుపడతాడు. అలాగే బాగుపడతాడు తప్ప మనం 100కి 100 మార్కులు తెచ్చేయాలి అని చెప్పి దానివల్ల ఆడలా మార్కుల గురించి ఆలోచిస్తాడు తప్ప ఆడు బ్రతుకు తెరువు గురించి అయితే మాత్రం ఆలోచించడు. అసలు మన రిలేషన్ తోటి ఎలా మనుషులు కావాలి, ఎలా ఉండాలి, అదొకటి నేర్పిస్తే సరిపోతుంది. తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో దానికి తగ్గట్టు వాళ్ళు ఏ వర్క్ అయితే ఇంప్రూవ్ అవుతారు అన్నది మనం గుర్తించి కాస్త వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చి స్టార్ట్ అయింది. ప్రతి వాళ్ళు ఏదో పాస్ అవ్వకపోతే నువ్వు వేస్ట్ రా అన్న ఇదిలోని తల్లిదండ్రులు దయచేసి మాత్రం ఇంటి దగ్గర అలా మాట్లాడకండి, స్కూల్లో కూడా. ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. ఒక్కొక్కడికి నేర్చుకోవడానికి సంవత్సరం పడుతుంది, ఒక్కొక్కడికి 2 సంవత్సరాలు పడుతుంది. పోయింది ఎగ్జామ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాడు. దాని గురించి మనం అంత ప్రెజర్ పెట్టి, అంత ఇబ్బంది పెట్టి వాళ్ళ మైండ్ మీద అంత ప్రెజర్ ఇవ్వడం అన్నది మంచిది కాదు. ఒక్కొక్కరికి తొందరగా అర్థమవుతుంది, ఒక్కొక్కరికి తొందరగా అర్థం అవ్వదు. అలాగే అర్థం అవ్వాలని బ్యాచ్లో నేను కూడా ఉన్నాను. అలాగని మనం బతుకు అక్కడితో ఆగిపోదు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వస్తే లక్, రాకపోతే మళ్ళీ కట్టి రాస్తారు. దాని గురించి మీరు చిన్నపిల్లల మీద వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది వాళ్ళ మైండ్ సెట్, అలాంటి వాళ్ళ మీద మీరు ప్రెజర్ ఎక్కువ పెట్టి వాళ్ళకి లేనిపోని అన్నీ మీరు కల్పించద్దు. శుభ్రంగా ఎగ్జామ్ పాస్ అయినా ఓకే, పాస్ అవ్వకపోయినా ఓకే. మా తల్లిదండ్రులు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా అంత ఇదిగా మనల్ని అయితే మన మీద కోపం పడరు అన్న ఇదిలోని వాళ్ళకి కాస్త సపోర్ట్గా నిలబడండి. వాళ్ళు ధైర్యంగా ఇంటికి వస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే చాలామంది చాలా విధాలుగా ఎన్నెన్నో పేపర్లు గట్ట చూస్తున్నాము. అలా జరగకుండా ఉండాలి ప్రతి ఇంట్లోనే. నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఎలాంటి వాళ్ళైనా పిల్లవాళ్ళని దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడడం నేర్పండి. వాళ్ళతో ప్రేమగా ఉండడం చేయండి. అలాంటి ఇబ్బందులు ఏమి మీకు కూడా ఉండవు. ఓకే, బాయ్.